వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతి దగ్గర వందే మాతర గీతాన్ని ఆలపించాలని చెప్పి పిలుపునిచ్చిన సందర్భంగా సిద్దిపేటలో జరిగిన కార్యక్రమం వందే మాతరం అన్నాడు. ఏమన్నాడు? గట్టిగా వినబడట్లే. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కొంతమంది ఇంకా స్కూల్లో ఉన్నారు కదా, వాళ్ళకు కూడా వినబడాలి, గట్టిగా చెప్పాలి. వినబడింది. అట్లా వందే మాతరం అని చెప్పేసి అంటే ఇంకా మరింత గట్టిగా కొడుతున్నాడు అతను. 20 దెబ్బలు తినేసరికి కింద పడిపోయాడు. కింద పడినాక మిగతా దేశభక్తులందరూ వచ్చి కింద తీసుకుపోయి ఆయన అక్కడ సభ ఏర్పాటు చేసి, ఎవరు ఏర్పాటు చేసింది? 9 సంవత్సరాల పిల్లలు కాదు, పెద్ద పెద్ద దేశ నాయకులందరూ సభ ఏర్పాటు చేసి ఈ పిల్లవాడి ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి, ఈయనకు ఆజాదని బెదిరిస్తున్నాము అని చెప్పేసి ఆయన్ని తర్వాత స్వాతంత్రోద్యమంలో అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి కీలక పాత్ర పోషించినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నారా? అట్లా